హైదరాబాద్ సరూర్ నగర్ లో భారీ పేలుడు సంభవించింది. బాపూర్ నగర్ రోడ్ నెంబర్ 2లోని ఒక ఇంట్లో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇంటి గోడలు కూలిపోయాయి. ఇంట్లోని వస్తువులు ధ్వంసమయ్యాయి. అయితే అందరూ గ్యాస్ సిలిండర్ పేలినట్టు అనుమానించారు. ఇంటి యజమాని మాత్రం గ్యాస్ సిలిండర్ కాదని చెబుతున్నారు. అయితే ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. హైదరాబాద్ సరూర్ నగర్ లో భారీ పేలుడు సంభవించింది. ఒక ఇంట్లో పేలుడు సంభవించింది. ఈ భారీ శబ్దానికి అందరూ కూడా ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది అని భావించారు. కానీ ఇంటి యజమాని మాత్రం గ్యాస్ సిలిండర్ కాదు అని చెబుతున్నారు. కానీ ఆ పేలుడు ధాటికి ఇంట్లో వస్తువులన్నీ కూడా చెల్లా చెదురుగా పడిపోయిన దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే పేలుడుకు సంభవించిన కారణాలు అయితే ఇంకా తెలియరాలేదు. అందరూ కూడా గ్యాస్ సిలిండర్ అనుకున్నారు. కాకపోతే ఇంటి యజమాని గ్యాస్ సిలిండర్ కాదు అంటూ కూడా చెప్పుకొచ్చాడు. కాకపోతే ఆ పేలుడు ధాటికి ఇంట్లో వస్తువులన్నీ కూడా చెల్లా చెదురుగా పడిపోయిన దృశ్యాలు మనం చూడొచ్చు. హైదరాబాద్ సరూర్ నగర్ లో ఒక భారీ పేలుడు సంభవించింది. బాపూర్ నగర్ రోడ్ నెంబర్ 2లోని ఒక ఇంట్లో పేలుడు సంభవించింది. అందరూ కూడా గ్యాస్ సిలిండర్ అని భావించారు. అయితే హౌస్ ఓనర్ మాత్రం, ఇంటి యజమాని మాత్రం అది గ్యాస్ సిలిండర్ కాదు అని చెప్పుకొచ్చాడు. మనం విజువల్స్ లో చూడొచ్చు. మొత్తం కూడా ఇంట్లో వస్తువులన్నీ కూడా పేలుడు ధాటికి చెల్లా చెదురుగా పడిపోయిన దృశ్యాల్ని మనం చూడొచ్చు. హైదరాబాద్ సరూర్ నగర్ లో ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. అయితే ఆ పేలుడు ధాటికి గోడ కూలిపోయింది. అంతేకాదు ఇంట్లో వస్తువులన్నీ కూడా ధ్వంసమయ్యాయి. ముందుగా అక్కడున్న వాళ్ళందరూ కూడా గ్యాస్ సిలిండర్ పేలిందని భావించారు. కానీ ఇంటి యజమాని మాత్రం గ్యాస్ సిలిండర్ కాదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే ఈ పేలుడు ఎలా సంభవించింది అని దానిపైన దర్యాప్తు కొనసాగుతోంది. సరూర్ నగర్ లో ఒక ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. దీంతో గోడ కూలిపోవడమే కాకుండా ఇంట్లో వస్తువులన్నీ కూడా ధ్వంసమయ్యాయి. అయితే ముందుగా గ్యాస్ సిలిండర్ పేలుడు అనుకున్నారు. కానీ అది కాదు అని యజమాని క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పేలుడుకి సంబంధించిన కారణాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు.